నాకు అవసరం కంటే ఆత్మాభిమానం చాలా ముఖ్యం. నిన్ను మా ఇంటి చుట్టుపక్కలకే రావద్దు అని చెప్పాను. మారువేషంలో వచ్చి సహాయం చేస్తే కనుక్కోలేనా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేం పాపం చేశాను జ్యోతి? ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నన్ను ఇంకా దూరం పెడుతున్నావు? రాజీవ్, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కళ్ళ ముందుంటే కోపంగా కాదు చూడాల్సింది, ప్రేమగా చూడాలి మహానుభావా. సరేలే, పెళ్ళయ్యాక ఆటోమేటిక్గా చూస్తావులే కానీ రేపు మనకి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, మిస్ చేయకు, ముందే చెప్తున్నాను. మాట అదుపులో ఉండాలి. ఎదుటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటప్పుడు అనుమతి ఉండాలి. ఇష్టం ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి. అది వదిలేసి ఏంటి ఆర్డర్స్ వేస్తున్నావు? ముందు నా గదిలో నుండి బయటికి వెళ్ళి శ్రావ్య. ఏంటి నువ్వు నన్ను కమెంట్ చేయాలని చూస్తున్నావు? ఇప్పుడు ఇది నీ గది కావచ్చు, కొన్నాళ్ళు పోతే ఇది మన గది. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. ఆల్రెడీ మనకి నిశ్చితార్థం జరిగిన విషయం మర్చిపోయినట్టున్నావు. ఇంకొక 2 రోజులు ఆగు, ఇంట్లోకి కోడలిగా వచ్చి ఇంటి పెత్తనం అంతా చేతిలో పెట్టుకుంటాను. ఇంటి పెత్తనం చేతిలో పెట్టుకుంటా, మా అత్తయ్యని చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను లాంటి చీప్ ఐడియాస్ పెట్టుకోకు. పగటి కలలు కనటం మానే. నువ్వు ఆడదానివేగా. ఒక అమ్మాయి తాళి కట్టించుకొని కూడా మెట్టినింటికి భర్తకి దూరంగా ఉంటుందంటే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో